హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తిరుపతిలో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు ఏమిటి, ఉండవలసిన అర్హతలు ఏమిటి, ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వీటితో పాటుగా మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ మీకు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీకు ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్లికేషన్ పెట్టుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు ఆన్లైన్ అప్లికేషన్ కోసం డిస్క్రిప్షన్లో మీకోసం లింక్ ఇచ్చాను. దానిపై క్లిక్ చేసి మీరు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదువుకోవచ్చు. అర్హత ఉంటే ఆన్లైన్లో అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు. ఇలాంటి ఉద్యోగాల సమాచారం మీరు మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వాళ్ళందరికీ కూడా చేరే విధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, తాజాగా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి నుంచి విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా అప్రెంటిస్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు ఉన్నాయి, డిప్లొమా అప్రెంటిస్ పోస్టులు కూడా ఉండడం జరిగింది. టోటల్గా 26 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వివిధ డిపార్ట్మెంట్లు లేదా వివిధ సెంటర్స్లో వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేస్తున్నారు. ఇందులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకి సెలెక్ట్ అయ్యి ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటారో వాళ్ళకి పెర్ మంత్ 20,000 స్టైఫండ్ అయితే ఇస్తారు. డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకి ఎంపికైన వారికి పెర్ మంత్ 18,000 స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. క్వాలిఫికేషన్స్, వేకెన్సీస్, కేటగిరీల వారీగా డిపార్ట్మెంట్తో పాటు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు. క్వాలిఫికేషన్స్ అనేవి సింపుల్గా చెప్తాను చూడండి. BA, BSc, బీకామ్, BBA, BCA లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు, అలాగే BE, బీటెక్, EEE, ECE, EIE, ICEలో చేసిన వాళ్ళు, లేదా BE బీటెక్ మెకానికల్, ప్రొడక్షన్, ఆటోమొబైల్లో చేసిన వాళ్ళు, బ్యాచిలర్ డిగ్రీ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో చేసిన వారు, BE బీటెక్ మెకానికల్లో చేసిన వాళ్ళు, కెమికల్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళు, అదేవిధంగా BSc కెమిస్ట్రీ చేసిన వాళ్ళు, BSc కెమిస్ట్రీ లేదా మైక్రోబయాలజీ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. BE బీటెక్ అనేది ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. BSc ఫిజిక్స్లో చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన క్వాలిఫికేషన్స్ అనేవి డిపార్ట్మెంట్ వైజ్ మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ BSc నర్సింగ్ చేసిన వాళ్ళకి కూడా ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది. అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్స్ అనేవి డిపార్ట్మెంట్ వారీగా ఉండడం జరిగింది. ఆ వేకెన్సీస్, రోస్టర్ పాయింట్స్ కూడా మనకి రిజర్వేషన్ల వారీగా ఇచ్చారు. సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక డిప్లొమా అప్రెంటిస్ చూసుకుంటే స్టైఫండ్ 18,000 పర్ మంత్ అయితే ఇస్తారు. వీటికి సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా పూర్తి చేసిన వాళ్ళు, లేదా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసిన వాళ్ళు, అలాగే చూసుకున్నట్లయితే 10+2తో పాటు UG, DPED కోర్స్ చేసిన వాళ్ళు, GNM చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకునే విధంగా అప్రెంటిస్ శిక్షణ పోస్టులు అయితే ఉన్నాయి. 1 ఇయర్ ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఫిబ్రవరి 28వ తేదీలోపు మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్ అనేవి 2020 నుంచి 2025 మధ్య కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే కలిగి ఉంటారు. అలాగే ఈ పోస్టులకు సంబంధించి ఇలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ముందుగా ఈ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత స్టెప్ 2లో భాగంగా మీకు ఒక గూగుల్ ఫామ్ లింక్ అయితే ఉంటుంది. దానిపై క్లిక్ చేసి మీరు గూగుల్ ఫామ్ను కూడా ఫిల్ చేయాలి. అప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయమడుగుతుంది. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు కానీ షార్ట్ లిస్ట్ అయినట్లయితే ఈమెయిల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఒక పోస్ట్కి అంటే మీరు ఇంకా అప్లికేషన్ అనేది వేరే ఎదురుగా ఎలాంటి మోడ్ ద్వారా పంపించాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఆన్లైన్లో ఇలా అప్లికేషన్ పెట్టుకోవాలి. అలాగే డూ నాట్ సెండ్ మోర్ దాన్ 1 అప్లికేషన్ ఫర్ 1 పొజిషన్, అంటే ఒక పోస్ట్కి ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్స్ కూడా మీరు పెట్టుకోవద్దని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది. మరి మీకు ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉండి ఈ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ చేయాలి అంటే ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే లాస్ట్లో కండక్ట్ చేస్తారు. సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా అకాడమిక్ మెరిట్ ఆధారంగా చేయడం జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ వీళ్ళు అడిగినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్తో పాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్తో హాజరు కావాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా
తిరుపతిలో ఉన్నటువంటి ఐఐటి నుంచి వచ్చిన నోటిఫికేషన్ డీటెయిల్స్. మీరు కూడా ఒకసారి కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.